శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అన్నమయ్య జిల్లా పీలేరు కలికిరి టీడీపీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మేడ విజయశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఈ నెల 27వ తేదీన టీడీపీ బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు మేడ విజయశేఖర్ రెడ్డి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారా. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఈ సభకు హాజరు అవ్వాలని, వైసీపీ చేస్తున్న అరాచకాలను అరికట్టాలని, రానున్న రోజుల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని, వచ్చేది మన ప్రభుత్వమేనని, కావున ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా నాకే డైరెక్ట్గా సంప్రదించాలని, బస్సులు, కార్లు అన్ని సౌకర్యాలు తానే ఏర్పాటు చేస్తున్నట్లు మేడ విజయశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈరోజు వైకాపా ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలను, అరాచకాలను, అన్యాయాలను ఎదుర్కొనడానికి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను సంసిద్ధం చేయడానికి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయడానికి కదిలిరా అని ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా చైతన్యపరచడానికి మన ముందుకు వస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పీలేరులో 27వ తేదీన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలకాలా. సుండుపల్లి నుంచి కాదు, రాజంపేట 6 మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ కదిలి రావాలా. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చి పీలేరులో జరుగుతున్న 27వ తేదీ 10 గంటలకు పీలేరులో జరుగుతున్న మహాసభను విజయవంతం చేసి కదిలిరా అనే నినాదాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో దానికి తగినట్టుగా ప్రజలందరినీ చైతన్యవంతులను చేసి ఆ మహాసభను సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగానే 6 మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను, ప్రజలను ఆ మహాసభ తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం. జీబులు, తర్వాత బైకుల్లో అందరినీ కూడా ఈ 6 మండలాల నుంచి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దానికి ముందుకు రావాలా, చైతన్యం కావాలా. మీకు ఏ బైక్స్ కావాలన్నా, లేదంటే కార్లు కావాలన్నా దయచేసి నాతో కూడా సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ తరఫున ఎవ్వరు ఆ మీటింగ్కు రావాలన్నా, ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు ఆ మీటింగ్ రావాలన్నా కూడా నేను ఖచ్చితంగా మీ అందరికీ సహకరిస్తాను. ఎవరైనా సరే ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆ సభకు రావడానికి నా వంతు సాయంగా మీకు అందరికీ తోడుంటానని కూడా మరొక్కసారి మాట ఇస్తూ 27వ తేదీ జరుగుతున్న మహాసభను విజయవంతం చేయడానికి మన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా ఏ సహకారం కావాలన్నా నేను ముందుకు వస్తా. బస్సులు కావాలన్నా, బండ్లు కావాలన్నా, ఎక్కడ ఏమి కావాలన్నా నాకు ఒక్కసారి తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేడా విజయశేఖర్ రెడ్డి, రాజంపేట.